హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ మెథడాలజీ ప్లస్ గ్రామర్ సంబంధించి దాదాపుగా 100కు పైగా ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే చాలామంది ఇంగ్లీష్ మ్యాథ్స్ సంబంధించి వీడియోస్ చూడటం తప్పకుండా ఇంగ్లీష్ మ్యాథ్స్ సంబంధించి వీడియోలు చూడాలి. ఎందుకంటే మనం ఇంగ్లీష్ మ్యాథ్స్ అనేది ఎగ్జామ్లో తప్పకుండా వస్తుంది. రాకుండా ఉంటే చూడకపోయినా పర్లేదు, తప్పకుండా ఇంగ్లీష్ మ్యాథ్స్ సంబంధించిన వీడియోలో కష్టమైనా కానీ చూడాలి. ఎందుకంటే అప్పుడే మనకు మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్కి మీకు ఆల్రెడీ హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. కాబట్టి తప్పకుండా దాని ప్రకారం ప్లాన్ చేసుకొని చదువుకోండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 100కు 100% ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కన్ఫామ్గా చేసుకొని వెళ్తేనే మీకు మార్కులు గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. 1 or 2 మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. తప్ప నుంచి ప్రీవియస్ పేపర్లు చూడకుండా ఏవో మోక్ టెస్టులు రాసి వెళ్ళిపోతే అయితే పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఏంటంటే తప్పకుండా ప్రీవియస్ ఇయర్ పేపర్లు అయితే చూసుకెళ్ళాలి. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ డిప్తాంగ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 2 పూర్ ఓవెల్ సౌండ్స్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే దీని ఎక్స్ప్రెషన్ చూస్తే మొత్తం ఇంగ్లీష్లో ఎన్ని సౌండ్స్ ఉంటాయంటే 44 సౌండ్స్ ఉంటాయి. అందులో ఓవెల్స్ ఎన్ని ఉంటాయంటే 20 ఓవెల్స్ అయితే ఉంటాయి. 20 ఓవెల్స్ అయితే ఉంటాయి. ఈ 20 ఓవెల్స్లో మోనోప్ సాంగ్స్ వీటిని ప్యూర్ ఓవెల్స్ అంటారు. ఇవి ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. అలాగే డిప్తాంగ్స్ ఉంటాయి. ఈ డిప్తాంగ్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ ఓవెల్స్ మొత్తం ఎన్ని 20 వస్తే అందులో మోనోప్ సాంగ్స్ 12 ఉంటాయి. డిప్తాంగ్స్ 8 ఉంటాయి అన్నమాట. వీటి నుంచి కానీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రెండో ప్రశ్న చూద్దాం. మిడిల్ ఇంగ్లీష్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ అన్నారు. అలాగే దీనికి సరైన సమాధానం చూస్తే ఆంగ్లో సాక్సన్ అండ్ ఆంగ్లో నార్మన్. అలాగే ఏంటంటే మనం మొన్న ఒక 3 days బ్యాక్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఒక వీడియో చూసాం. 30 ప్రశ్నల వీడియో చూసాం. తప్పకుండా ఆ 30 ప్రశ్నల్లో కనీసం 1 లేదా 2 మార్కులు అయితే వస్తాయి. ఆల్రెడీ మన ఛానల్ కంటెంట్లో ఉంటుంది. తప్పకుండా వెళ్ళి వీడియో చూడండి. ఫస్ట్ చాప్టర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ సంబంధించి ఈ ప్రశ్న కానీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ చూడండి 30 ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసాం. తప్పకుండా 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మూడో ప్రశ్న చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆంగ్లో సాక్సన్ అండ్ ఆంగ్లో నార్మన్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే మూడో ప్రశ్న ద టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఏంటి? టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటున్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 జేమ్స్ షాస్టర్ అయితే సరైన సమాధానం అయితే అవుతుందన్నమాట. అలాగే ద పేషెంట్ ఈజ్ బ్లీడింగ్ ప్రొఫోస్లీ అన్నాడు. ద అండర్లైన్ వర్డ్ ప్రొఫోస్లీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నారు. దీనికి ఏం చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 యాక్టివ్ వొకాబులరీ అనమాట. ఏంటి? యాక్టివ్ వొకాబులరీ అయితే అవుతుంది. అలాగే ఐదో ప్రశ్న హౌ మెనీ లెవెల్స్ విత్ ఇన్ ద కాగ్నిటివ్ డొమైన్ డిడ్ బ్లూమ్ ఐడెంటిఫై ఇన్ ఈజ్ టాక్సానమీ అన్నారు. బ్లూమ్స్ టాక్సానమీని ఎన్ని రకాలుగా విభజించారంటే మొత్తం 6 లెవెల్స్లో విభజించున్నాడు. అదే మన జ్ఞానం, అవగాహన, వినియోగం ఉంటాయి కదా, అవి ఏంటంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్, ఒకటి ఏంటంటే నాలెడ్జ్ కాంప్రహెన్షను, తర్వాత ఏంటంటే కాంప్రహెన్షను, తర్వాత అప్లికేషను, తర్వాత ఏంటంటే అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్. నాలెడ్జ్, తర్వాత ఏంటంటే కాంప్రహెన్షను, అప్లికేషను, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్ అయితే మొత్తం ఎన్ని లెవెల్స్ ఉంటాయంటే 6 లెవెల్స్. అదేంటంటే జ్ఞానాత్మక రంగంలో ఎన్ని రంగాలు ఉంటాయి, ఎన్ని లక్ష్యాలు ఉంటాయని అన్నారు కదా, దాంట్లో కాగ్నిటివ్ డొమైన్ అంటే అదనమాట. ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ 6వ ప్రశ్న చూద్దాం. ఓరల్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ డాష్ అండ్ అండర్స్టాండింగ్. ఓరల్ కమ్యూనికేషన్ అనేది దేనికి సంబంధించింది అన్నాడు. దీనికి సరైన సమాధానం ఏంటంటే స్పీకింగ్. మనం మాట్లాడడం అనేది స్పీకింగ్లో జరుగుతుంది. ఓరల్గా ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడానికి స్పీకింగ్ ఉండాలి కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. అలాగే 7వ ప్రశ్న ఐడెంటిఫై ద యాక్టివిటీ దట్ ప్రమోట్స్ కాంప్రహెన్షన్ అండ్ కంటెంట్ మాస్టరీ త్రూ యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ ద టెస్ట్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటో చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 రిఫ్లెక్టివ్ రీడింగ్ అయితే సరైన సమాధానం. ఏంటి? రిఫ్లెక్టివ్ రీడింగ్ ఏంటంటే చదివిన అంశంపై గట్టిగా ఆలోచించి విషయానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఆ కాన్సెప్ట్ని అవగాహన చేసుకునే అర్థంలో అడుగున్నారు. దీనికి రిఫ్లెక్టివ్ రీడింగ్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 8వ ప్రశ్న ఐడెంటిఫై ద అడ్వాంటేజ్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 న్యాచురల్ లెర్నింగ్ ప్రోగ్రెషన్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే మీకు తెలిసి డైరెక్ట్ మెథడ్ని ఎవరు ప్రపోజ్ చేస్తారో చెప్తారా? అలాగే 9వ ప్రశ్న ఐడెంటిఫై అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ మైక్రో టీచింగ్ వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నాను. ఒక ఉపయోగం కింద 4 ఆప్షన్స్ ఇచ్చినారు.
దాంట్లో ఒకటి ఉపయోగమే, అడ్వాంటేజ్ అని అడుగుతున్నాను. దీనికి సరైన సమాధానం ఏంటంటే ప్రొవైడ్స్ ఇమీడియట్ అండ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే మనం పాఠం చెప్పిన తర్వాత పిల్లోడి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. అలాగే 10వ ప్రశ్న, ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అని డాష్ ఇచ్చినారు. ఇంగ్లీష్ మోస్ట్ పాపులర్ ఎక్కడ చూద్దాం. టెలివిజన్లోనా, ఇంటర్నెట్లోనా, రేడియోలోనా, న్యూస్ పేపర్స్లోనా. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఇంటర్నెట్లో. మనకంటే ఇప్పుడంటే ఏ రావడం వల్ల తెలుగులోనే, ఇంతకుముందు మొత్తం అన్ని ఇంగ్లీష్లో దొరికాయి కాబట్టి మోస్ట్ పాపులర్ ఎక్కడంటే ఇంటర్నెట్లో పాపులర్ అనమాట ఇంగ్లీష్ అనేది. అలాగే 11వ ప్రశ్న, ఐడెంటిఫై ఏ మెథడ్ టు ఎన్హాన్స్ ద ఎబిలిటీ టు స్పీక్ ఇంగ్లీష్ అన్నారు. ఏ మెథడ్ ఇంగ్లీష్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే యూజింగ్ గ్రీటింగ్స్, డైలాగ్స్ అండ్ రోల్ ప్లేస్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 12వ ప్రశ్న, చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. రైటింగ్ ఇన్వాల్వ్స్ ప్రొడ్యూసింగ్ సెంటెన్సెస్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్, లింకింగ్ దెమ్ సర్టెన్ వేస్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ప్రొడక్టివ్ స్కిల్. ఈ ప్రొడక్టివ్ స్కిల్ ఏమేమి వస్తాయంటే మనకి లిజనింగ్, రీడింగ్ అనేవి, లిజనింగ్, రీడింగ్, రాయడము, స్పీకింగ్, రైటింగ్ అనేవి ప్రొడక్టివ్ స్కిల్స్ వస్తాయి. ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. ప్రొడక్టివ్ స్కిల్ కిందకి ఏమేమి వస్తాయంటే రైటింగ్, స్పీకింగ్ అనేవి, స్పీకింగ్ ప్రొడక్టివ్ స్కిల్ కిందకి వస్తాయి. అలాగే రెసెప్టివ్ స్కిల్స్ కిందకి ఏమొస్తాయంటే ఇంకా 2 ఉంటాయి కదా, లిజనింగ్, రీడింగ్ అయితే రెసెప్టివ్ స్కిల్, లిజనింగ్, రీడింగ్ అనేది రెసెప్టివ్ స్కిల్ కిందకి అయితే, రైటింగ్, స్పీకింగ్ దేని కిందకి వస్తాయి ప్రొడక్టివ్ స్కిల్, అలాగే రీడింగ్, లిజనింగ్ అనేది రెసెప్టివ్ స్కిల్స్ కిందకి వస్తాయి. అలాగే 13వ ప్రశ్న, డాక్టర్ వెస్ట్ మెథడ్ ప్రియారిటైజ్ డెవలపింగ్ డాష్ స్కిల్స్ యాజ్ ఏ ఫౌండేషన్ ఫర్ యాక్టివ్ వర్క్ ఇన్ స్పీకింగ్ అండ్ రైటింగ్. దీనికి సరైన సమాధానం ఏంటంటే 13వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, రీడింగ్ అయితే సరైన సమాధానం అన్నమాట. అలాగే 14వ ప్రశ్న, ద డాష్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ డీల్స్ విత్ స్పీచ్, సౌండ్, ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెల్లింగ్ అన్నారు. 14వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1, ఫొనాటిక్ అయితే సరైన సమాధానం. అలాగే 15వ ప్రశ్న, మైక్రో టీచింగ్ మినిమైజ్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ డాష్ క్లాస్ రూమ్ టీచింగ్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే యాక్చువల్ అయితే సరైన సమాధానం. అంటే ఏంటంటే తరగతి గదిలో క్లిష్టత ఉంటుంది కదా, కొన్ని కష్టమైన టాపిక్లు చెప్పడానికి, పిల్లలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. ఆ విధంగా ఏంటంటే మనము దాన్ని భాగాలుగా విడగొట్టి ఆ భాగాలుగా బోధన చేస్తూ తక్కువ సమయంలో తక్కువ మంది విద్యార్థులకి ఒకే కాన్సెప్ట్ని ఆ స్కిల్ డెవలప్ చేయడం అనమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1, యాక్చువల్ అయితే సరైన సమాధానం. అలాగే 16వ ప్రశ్న, ఐడెంటిఫై ఏ కీ ఛాలెంజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఇండియా అన్నారు. ఐడెంటిఫై ఏ కీ ఛాలెంజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఇండియా అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటో చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ప్రమోటింగ్ మదర్ టంగ్ ఎడ్యుకేషన్ అయితే సమాధానం అవుతుంది. ఏంటి ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే 18వ ప్రశ్న, డాష్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఫర్ ఓవరాల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అన్నారు. డాష్ ఈజ్ ద బేసిస్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఫర్ ఓవరాల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అన్నారు. 18వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే 17వ ప్రశ్న మిస్ అయింది. 18వ ప్రశ్న చూడండి. దీనికి సరైన సమాధానం ఏంటంటే లిజనింగ్ అయితే సరైన సమాధానం. అలాగే 19వ ప్రశ్న, మేకింగ్ కనెక్షన్స్, ఆస్కింగ్ క్వశ్చన్స్, ఇన్ఫరింగ్ అండ్ ప్రిడిక్టింగ్ అండ్ ఆర్ స్ట్రాటజీస్ ఫర్ డాష్ రీడింగ్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 19 దానికి రిఫ్లెక్టివ్ అనమాట. రిఫ్లెక్టివ్ రీడింగ్ అయితే సరైన సమాధానం. అంటే రిఫ్లెక్టివ్ రీడింగ్ అందరూ సోషల్ కనిపోతారు కానీ సోషల్ కాదు, రిఫ్లెక్టింగ్ అయితే సరైన సమాధానం. అలాగే 20వ ప్రశ్న, అలాగే సిఎల్టీ మే హ్యావ్ ఏ లిమిటేషన్ దట్ ఇట్ రిక్వెస్ట్ డాష్ టీచర్స్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే కమ్యూనికేషన్ లాంగ్వేజ్. సిఎల్టీ అంటే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ టీచర్స్ అనమాట. దీన్ని లిమిటేషన్ ఏమిటంటే స్కిల్డ్ టీచర్స్ రిక్వైర్ అనమాట. ఏంటి స్కిల్ టీచర్లు ఉంటేనే కదా మనం కమ్యూనికేషన్ బాగా చేయొచ్చు, కమ్యూనికేషన్ డెవలప్ చేయించగలము. కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. అలాగే 21వ ప్రశ్న, ద కాంబినేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ టు ఫామ్ సిలబల్స్ ఆర్ వర్డ్స్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ అన్నారు.
ఏంటి సిలబల్స్ అలాగే వర్డ్స్ గురించి చెప్పేది ఏంటంటే దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 ఫొనాలజీ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే మీకు ఇది తెలిస్తే కామెంట్ చేయండి. సింటాక్స్ అంటే ఏంటి, ప్రాగ్మాటిక్స్ అంటే ఏంటి, సిమాంటిక్స్ అంటే ఏంటో కామెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక. అలాగే 22వ ప్రశ్న, ఐడెంటిఫై ద ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ దట్ రిలేట్స్ టు అండర్స్టాండింగ్ వర్డ్ మీనింగ్ అండ్ సెంటెన్స్ రిలేషన్షిప్స్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే సెమాంటిక్ ఆస్పెక్ట్ అనమాట. ఏంటి సెమాంటిక్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే వర్డ్ మీనింగ్ అలాగే దానికి సంబంధించిన అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటారంటే సెమాంటిక్ ఆస్పెక్ట్ అంటారు. అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డాష్ అండ్ ప్రొడక్టివ్ స్కిల్స్ అన్నారు. ఎన్ని అంటే రెండు లాంగ్వేజ్ స్కిల్స్ని ఎన్ని భాగాలు విభజించారంటే 2 భాగాలు. ఒకటి ఏంటంటే ప్రొడక్టివ్ స్కిల్స్, తర్వాత అలాగే ఏంటంటే రెసెప్టివ్ స్కిల్స్ అనమాట. రెసెప్టివ్ స్కిల్స్, ప్రొడక్టివ్ స్కిల్స్ ఆల్రెడీ అక్కడ ఉంది, ప్రొడక్టివ్ స్కిల్స్ ఉంది కానీ బట్ రెసెప్టివ్ లేదు కాబట్టి రెసెప్టివ్ అక్కడ పెట్టేసి సరిపోతుంది. ఆప్షన్ 4 సరైన సమాధానం. అలాగే 24వ ప్రశ్న, డాష్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ వేర్ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద రీడింగ్ యాక్టివిటీ అన్నారు. ఫస్ట్ స్టేజ్ వేర్ స్టూడెంట్స్ ప్రిపేర్డ్ ఫర్ ద రీడింగ్ యాక్టివిటీ అన్నారు. 24వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ప్రీ రీడింగ్ అనమాట. అంటే ఏంటంటే రీడింగ్ కంటే ముందు మన పిల్లల్ని మెంటల్గా ప్రిపేర్ చేయడానికి ఏమంటారంటే రాయడానికి ప్రీ రీడింగ్ స్టేజ్ అంటారు అనమాట. దీనికి ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. అలాగే కాంపిటెన్సీస్ ఫర్ అండర్స్టాండింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంక్లూడింగ్ అండర్స్టాండింగ్ వర్డ్స్, ఫ్రేజెస్, సెంటెన్సెస్ ఇన్ డాష్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 25వ ప్రశ్నకి కాంటెక్స్ట్ అయితే సరైన సమాధానం. ఆప్షన్ 4 అయితే కాంటెక్స్ట్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 26వ ప్రశ్న, చూస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నారు. 26వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ డైనమిక్ అండ్ అడాప్ట్స్ వొకాబులరీ ఫ్రమ్ వేరియస్ లాంగ్వేజెస్ అన్నారు. ఇంగ్లీష్ భాష ఎల్లప్పుడూ డైనమిక్గా ఉంటుంది, వివిధ భాషల నుండి పదాలు నిరంతరం మార్చుకుంటూ ఉంటాయి. కొన్ని తెలుగు నుంచి కొన్ని పదాలు యాడ్ అవుతాయి, తమిళ నుంచి కొన్ని పదాలు యాడ్ అవుతాయి, హిందీ నుంచి కొన్ని పదాలు యాడ్ అవుతాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం ప్లేట్ అంటాము, ప్లేట్ అనేది ఇంగ్లీష్ నుంచి వచ్చింది, మనం దాన్ని తెలుగులో కానీ వాడేస్తున్నాం కదా, కాబట్టి ఇంగ్లీష్లో కానీ అదే విధంగా ఉంటాయన్నమాట కొన్ని వర్డ్స్. అలా దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే చూడండి మళ్ళీ మైక్రో టీచింగ్ గురించి ఇచ్చినారు, ఎంత ఇంపార్టెంటో చూడండి. ఐడెంటిఫై ఏ కీ ఆస్పెక్ట్ ఆఫ్ మైక్రో టీచింగ్ అన్నారు. లార్జ్ క్లాస్ సైజెస్, ఇమీడియట్ ఫీడ్బ్యాక్, ఫోకస్ ఆన్ కంటెంట్ రాదర్ దాన్ స్కిల్స్ అన్నారు. ఎక్స్టెండెడ్ లెసన్ ప్లాన్స్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 27వ ప్రశ్నకి ఇమీడియట్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు మనం ఒక పాఠం చెప్పామనుకోండి, అది ఎప్పుడో సమ్మేటివ్ ఎఫ్ఏ ఎప్పుడో ఎగ్జామ్ పెడతాం అప్పుడు చేయాలి. కానీ ఈ మైక్రో టీచింగ్లో ఏంటంటే ఆ 15-20 నిమిషాలు బోధన చేస్తాం, ఆ 15-20 నిమిషాల తర్వాత చిల్డ్రన్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అనమాట. కాబట్టి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. అలాగే చూద్దాం 28వ ప్రశ్న, ఐడెంటిఫై ద మెథడ్ దట్ కంబైన్స్ ద ఆస్పెక్ట్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ అండ్ ద ట్రాన్స్లేషన్ మెథడ్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే బైలింగ్వల్ మెథడ్. ఏంటి బైలింగ్వల్ మెథడ్ అయితే ఆప్షన్ 2 సరైన సమాధానం. అలాగే 29వ ప్రశ్న, ఏ డాష్ రెఫర్స్ టు ఏ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ ప్లాన్స్ ఫర్ ఏ టీచింగ్ ఏ లాంగ్వేజ్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 మెథడ్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ స్ట్రక్చరల్ వర్డ్స్ అన్నారు. మళ్ళీ చెప్తాను కదా, ఈ 30వ ప్రశ్నలో ఈ స్ట్రక్చరల్ వర్డ్స్, కంటెంట్ వర్డ్స్ రిపీటెడ్గా వస్తున్న బిట్స్ అండి. చెప్తాను చూడండి. స్ట్రక్చరల్ వర్డ్స్ కిందకి ఏవి వస్తాయంటే ఫస్ట్ కంటెంట్ వర్డ్స్, రెండుగా డివైజన్ స్ట్రక్చరల్ వర్డ్స్. ఈ స్ట్రక్చరల్ వర్డ్స్ కిందకి ఏమేమి వస్తాయంటే ఆర్టికల్స్, తర్వాత ప్రిపోజిషన్స్, తర్వాత కంజంక్షన్స్, ప్రొనౌన్స్. అంటే తర్వాత కంజంక్షను ప్రిపోజిషన్ అనమాట. అంటే ప్రిపోజిషన్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్, ప్రొనౌన్స్ అయితే స్ట్రక్చరల్ వర్డ్స్ కిందకి వస్తాయి. అలా కంటెంట్ వర్డ్స్ కిందకి నౌను, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్స్ వస్తాయి. ఓకేనా, నౌను, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, కంటెంట్ వర్డ్స్. అలాగే స్ట్రక్చరల్ వర్డ్స్ దీని కిందకి ఏమొస్తాయంటే ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ప్రొనౌన్స్ అయితే వస్తాయన్నమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 స్ట్రక్చరల్ వర్డ్స్ కింద ఏమేమి వస్తాయి, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ప్రొనౌన్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే 31వ ప్రశ్న,
ద ఎల్ఫ్ క్వైట్లీ అండ్ సిలీలీ స్లిప్డ్ అవుట్ ఆఫ్ ద బ్యాక్ డోర్ అన్నారు. దీనికి ఏంటంటే సినోనమ్ అడిగినారు, దీనికి మీనింగ్ అని అడుగును చూద్దాము. దీనికి సరైన సమాధానం ఏంటి? సినోనమ్ ఇది. దీనికి మీనింగ్ ఏంటంటే చూద్దాం. సీక్రెటివ్లీ అనమాట. అంటే సిలేలివ్లీ అంటే సీక్రెటివ్లీ. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3. అలాగే 32వ ప్రశ్న. అభిరామ్ ఈజ్ ఏ జెంట్లీ అండ్ కన్సిడరేటెడ్ మ్యాన్ అన్నారు. దీనికి చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ అండర్లైన్ క్వాలిటీ అన్నారు. దీనికి సరైన 32వ ప్రశ్నకి ఏంటంటే జెంట్లీ అయితే, దీనికి సరైన సమాధానం ఏంటంటే క్రూయల్ అయితే సరైన సమాధానం అవుతుంది. అంటే ఆప్షన్ 2 క్రూయల్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 33వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం బీట్ అబౌట్ ద బుష్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 33వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 టు అవాయిడ్ గెట్టింగ్ టు ద పాయింట్ ఆఫ్ డిస్కషన్. అంటే ఏంటంటే అసలు విషయానికి రాకుండా అనవసరం విషయాలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేయడాన్ని ఏంటంటే ఈ ఇడియం కిందకి వస్తుందంట. బీట్ అబౌట్ ద బుష్ అంటే ఏంటంటే మనం ఒక విషయం చెప్పాల్సిన విషయం చెప్పకుండా ఏంటంటే అనవసర విషయాలన్నీ మాట్లాడడం అనమాట. దీనికి సరైన టు అవాయిడ్ గెట్టింగ్ టు ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఆప్షన్ 2. అలాగే 34వ ప్రశ్న. ద డిలే వాజ్ అన్అవాయిడెడ్ డాష్ అన్న విచ్ వర్డ్ ఎండింగ్ కరెక్ట్లీ కంప్లీట్స్ ద వర్డ్ అన్నాడు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఏబిఎల్వై అనమాట. ఆప్షన్ 1 ఏబిఎల్ అవాయిడబుల్లీ. సరైన సమాధానం. అలాగే 35వ ప్రశ్న. చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రమ్ ఆఫ్ ద వర్బ్ ఇంటెండెడ్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 35వ ప్రశ్న ఇంటెన్షన్ అయితే సరైన సమాధానం. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. ఏంటి ఆప్షన్ 4 అయితే ఇంటెన్షన్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 36వ ప్రశ్న. ద విండ్ వ్రాప్డ్ మీ లైక్ ఏ క్లాక్ అన్నారు. చూస్ ద కరెక్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 36వ ప్రశ్న ఆప్షన్ 2 సిమిలీ అనమాట. ఆప్షన్ 2 సిమిలీ. దీనికి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఉండి ఒక వస్తువుల్లో యాజ్ లైక్ అనే పదాలు వస్తే దాన్ని ఏంటంటే సిమిలీగా భావించాలి. అలాగే మెటాఫర్ అపాస్ట్రోఫేట్ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన దీనికి సంబంధించిన మెటీరియల్ మీరు అక్కడ చదువుకోవచ్చు అనమాట. అలాగే 37వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ కోలన్ అన్నారు. చూద్దాం. ఇవి ఉంటాయి పంచువేషన్ మార్క్స్ ఉంటాయి కదా, ఆ పంచువేషన్ మార్క్స్ సంబంధించి కోలన్ అంటే ఇది అనమాట. దీనికి సరైన సమాధానం 37 దానికి ఏంటంటే ఆప్షన్ 3 ఇట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ పొసెసివ్స్. ఆప్షన్ 3 సరైన సమాధానం 37. అలాగే 38వ ప్రశ్న. ద అబ్రివేషన్ అడ్జెక్టివ్ ఇన్ డిక్షనరీ ఎంట్రీ స్టాండ్స్ ఫర్ అనమాట. ఏడీజీ అని వస్తే దాని మీనింగ్ ఏంటి, అబ్రివేషన్ ఏంటన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే అడ్జెక్టివ్ అయితే సరైన సమాధానం ఆప్షన్ 4. అలాగే 39వ ప్రశ్న. ఏ డాష్ యాన్ ఈజ్ రిటన్ అబౌట్ అదర్ పీపుల్ అండ్ ఫోకసెస్ టు ఎక్స్ప్లెయిన్ హూ ద పర్సన్ ఈజ్ అండ్ ప్రొవైడ్స్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ద పర్సన్స్ లైఫ్ అన్నారు. 39వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం అంటే బయోగ్రాఫికల్ స్కెచ్ అనమాట. అంటే ఆప్షన్ 1 అయితే ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. బయోగ్రాఫికల్ స్కెచ్ అయితే సరైన సమాధానం. అలాగే 40వ ప్రశ్న. సెలెక్ట్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ బికాస్ ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్. అంటే ఏంటంటే ఒక కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాస్ ఉండాలి మరియు ఒకటి కంటే ఎక్కువ సబార్డినేట్ క్లాసులు ఉండాలి. ఇక్కడ ఏంటంటే కంజంక్షన్ కానీ యూజ్ చేశాడు. బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే అవుతుంది అనమాట. ఏంటంటే ఒక కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాసు మరియు ఒకటి కంటే ఎక్కువ సబార్డినేట్ క్లాసెస్ అయితే ఉండాలన్నమాట. అదే ఇక్కడ బికాజ్ అనే సబార్డినేట్ కంజంక్షన్ అయితే యూజ్ చేశాడు కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే అవుతుంది అనమాట. అలాగే 41వ ప్రశ్న. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ అన్నారు. 41వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 అవర్ టీమ్ హ్యాస్ వాన్ 2 మ్యాచెస్ దిస్ ఇయర్ అన్నారు. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అనమాట. అంటే ఏంటంటే దిస్ ఇయర్ అనేది ప్రజెంట్ టైంకి సంబంధించిన కాబట్టి అవర్ టైం అనేది సింగులర్కి సంబంధించి కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యాస్ వాన్ అయితే వస్తుంది అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యాస్ వాన్ అయితే వస్తుంది. ఆప్షన్ 4 సరైన సమాధానం. అలాగే 42వ ప్రశ్న. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్ అన్నారు. ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వోమ్ అన్నారు.
42వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే అడ్జెక్టివ్ అనమాట. ఏంటి అడ్జెక్టివ్ ఏంటంటే ఇవాళ బర్డ్ అనేది నౌన్ కాబట్టి నౌన్ను ఎర్లీ అనేది క్వాలిఫై చేస్తుంది కాబట్టి దాని గురించి తెలియజేస్తుంది కాబట్టి కంప్లీట్గా అది అడ్జెక్టివ్ అయితే అవుతుంది అనమాట. అలాగే 43వ ప్రశ్న, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అన్నారు. ఐ హెల్ప్ డాష్ వన్ ఐడ్ బెగ్గర్ ఆన్ డాష్ వే అన్నారు. 43వ ప్రశ్న దీన్ని చూద్దాం. వన్ ఐడ్ అనేది ఓతో ప్రారంభమవుతుంది కాబట్టి దీనికి పలికేటప్పుడు వాతో యూజ్ చేస్తాం కాబట్టి కాన్సోనెంట్స్ కాబట్టి ఏంటంటే ఫస్ట్ దానికి ఏ యూజ్ చేయాలన్నమాట. మళ్ళీ రెండో దానికి ఆన్ ద వే అంటే ఏ ద అవుతుంది అనమాట. ఏంటంటే మనం పలికేటప్పుడు ఓవెల్స్ అయినప్పటికీ ఏఈ ఐఓఈఓ ఓవెల్ అయినప్పటికీ ఏంటంటే ప్రొనౌన్సియేషన్లో వాగా పలుకుతున్నాం కాబట్టి మనం ఏమి యూజ్ చేయాలి, ఏనే యూజ్ చేయాలన్నమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏ రెండో దానికి దానమాట. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. అలాగే 44వ ప్రశ్న, చూస్ ద ఆప్షన్ అట్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ అన్నారు. చిల్డ్రన్స్ స్టోరీస్ అనిమల్స్ కెన్ టాక్ అన్నారు. 44వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ఇన్ అయితే సరైన సమాధానం అవుతుంది. చూస్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అన్నారు. విచ్ ఆఫ్ డాష్ బై మేరీ క్యూరీ రేడియం గోల్డ్ యురేనియం అన్నారు. దీనికి ఏంటంటే సరైన సమాధానం చూద్దాం. ఇదేంటంటే ప్యాసివ్ ఫామ్లో చెప్తున్నాడు కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 దీస్ మెటల్స్ వాజ్ డిస్కవర్డ్. ఎందుకంటే మనం ప్యాసివ్ ఫామ్లో రాయాలి కాబట్టి వాజ్ అయితే ఏడుంది కాబట్టి వాజ్ అయితే ద మెటల్స్ వాజ్ డిస్కవర్డ్ అయితే సరైన సమాధానం. అలాగే 46వ ప్రశ్న, హూ ఆర్ యూ సెయిడ్ ద క్యాటర్పిల్లర్ టు అలైస్ అన్నారు. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అన్నారు. అబౌ సెంటెన్స్. దీనికి సరైన సమాధానం 46వ ప్రశ్నకి ఏంటంటే ఆప్షన్ 1 ద క్యాటర్పిల్లర్ ఆస్క్డ్ అలైస్ హూ షీ వాజ్ అన్నారు. అంటే ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో డబ్ల్యూహెచ్ అనే ప్రశ్న ఇండైరెక్ట్లో మారాడు. కంజక్షన్ అనేది హూ అనేది అక్కడే పెడతాం అనమాట. హూ అనే మిడిల్లో పెట్టి సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, టెన్స్ ఆర్ ఉంది కదా, ఆర్ ఏమవుతుంది కాస్త వాజ్గా మారిపోతుంది అనమాట. చూడండి లాస్ట్లో షీ వాజ్ అనమాట. ఆప్షన్ 1 అయితే కరెక్ట్ అనమాట. అలాగే 47వ ప్రశ్న, చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 కెన్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 48వ ప్రశ్న, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అన్నారు. స్పెల్లింగ్స్ కన్ఫామ్గా నేర్చుకెళ్ళాలి. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 సపరేట్ అయితే సరైన సమాధానం. అలా కమిటీ ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని ఇంపార్టెంట్ పదాలు, ఆ వర్డ్స్ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు కాబట్టి అవిగా నేర్చుకెళ్ళాలి. అలాగే 49వ ప్రశ్న, చూస్ ద టర్మ్ దట్ రెఫర్స్ టు ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్ అన్నారు. 49వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే మోనోగమ్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఐడెంటిఫై ద సెంటెన్స్ టైప్ దట్ ఎక్స్ప్రెస్ ఏ కమాండ్ ఆర్ అండ్ ఎంటరిటీ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటి 50వ ప్రశ్నకి ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే సరైన సమాధానం ఏంటి ఆప్షన్ 2 ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే సరైన సమాధానం. అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మనం క్వశ్చన్ చూడండి. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే మనం స్టేట్మెంట్ పాస్ చేయడము అలాంటివి. తర్వాత ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఏమేమి వస్తాయంటే కమాండ్స్ వస్తాయి, రిక్వెస్ట్లు వస్తాయి, సజెషన్స్ అయితే వస్తాయి ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి. దీనికి 50వ ప్రశ్నకి ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. అలాగే నెక్స్ట్ 51వ ప్రశ్న, ఐడెంటిఫై ద గ్రామటికలీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నారు. 51వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అయితే ఇన్కరెక్ట్ సెంటెన్స్ అనమాట. ఏంటంటే ఇండైరెక్ట్ స్పీచ్లో సబార్డినేట్ క్లాస్ తర్వాత మాత్రం వర్బ్ రావాలి, కానీ ఇక్కడ ఏంటంటే వేర్ షీ వాజ్ గోయింగ్ అని వచ్చింది కాబట్టి తప్పు అనమాట. కానీ అక్కడ ఏముండాలంటే వేర్ వాజ్ షీ గోయింగ్ అని ఉంటే అది కరెక్ట్ అనమాట. అక్కడ ఏంటంటే వేర్ వాజ్ షీ గోయింగ్ ఉన్నది, ఇక్కడ వేర్ వాజ్ షీ గోయింగ్ అని ఉంది. కాదు ఆగండి, మేరీ ఆస్క్డ్ మీనా వేర్ వాజ్ షీ గోయింగ్ ఉంది కాబట్టి ఇది తప్పు అనమాట. కానీ అక్కడ ఏముండాలంటే వేర్ షీ వాజ్ గోయింగ్ అని ఉండదు, వేర్ షీ వాజ్ గోయింగ్ అని ఉంటే అప్పుడు కరెక్ట్ అనమాట. కాబట్టి ఏంటంటే ఇది తప్పు అనమాట, ఆప్షన్ 2 తప్పు. అలాగే 52వ ప్రశ్న, పిక్అవుట్ ద అడ్వర్బ్ క్లాజ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అన్నారు. హీ అడ్వాన్స్డ్ యాజ్ ఫర్ యాజ్ హీ డేర్డ్ అన్నారు.
దీనికి సరైన సమాధానం ఏంటి చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ హీ డేర్డ్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 53వ ప్రశ్న, ఇది ప్యాసేజ్ సంబంధించిన క్వశ్చన్లు ఉన్నాయి, ఇవి మీరే చదివి ఆన్సర్ చేసుకోండి. ప్యాసేజ్ క్వశ్చన్లు మ్యాక్సిమం ఎస్జిటికి రాదు, స్కూల్ అసిస్టెంట్కి అయితే వస్తాయి కాబట్టి అది స్కిప్ చేస్తున్నాను. అలాగే 55వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ రిలేటెడ్ టు ద మేజర్ రికమెండేషన్ ఆఫ్ వుడ్స్ డిస్పాచ్ అన్నారు. 55వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే గివ్ ఇన్సెంటివ్స్ టు ఇండియన్ టీచర్స్ అన్నారు. నాట్ రిలేటెడ్ అని ఏంటి, నాట్ రిలేటెడ్ అనమాట. ఎస్టాబ్లిషింగ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూల్స్, వుడ్స్ డిస్పాచ్ కమిటీ. అలాగే ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు బోత్ రూరల్ అండ్ అర్బన్ స్టూడెంట్స్, ఇది కరెక్ట్ అనమాట. ఎడ్యుకేషన్ మస్ట్ బి నీడ్ బేస్, ఈ 3 వుడ్స్ డిస్పాచ్. కానీ గివింగ్ ఇన్సెంటివ్స్ టు టీచర్స్ అనేది తప్పనమాట, ఇది వుడ్స్ డిస్పాచ్ సూచించాలి. అలాగే 56వ ప్రశ్న, ద నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఇన్ ద వర్డ్ చాక్లెట్ అన్నారు. దీనికి సరైన సమాధానం అంటే 56వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. చూడండి, చాక్లెట్ రాస్తే ఈ విధంగా ఒత్తు పదాలు ఉంటాయి కదా, వీటిని స్కిప్ చేస్తే రిమైనింగ్ 8 మిగులుతాయి, 3 మిగులుతాయి అనమాట. అప్పుడు ఎన్ని అవుతుంది, 3. తెలుగులో రాసుకొని అట్లా ఒత్తు వచ్చే పదాలని మనం తీయేస్తే రిమైనింగ్ మిగిలిన వాటిని అవుతాయి అన్నమాట. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, 3 సిలబల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియామాటిక్ ఎక్స్ప్రెస్ మేక్ నో బోన్స్ అన్నారు. 57వ ప్రశ్న, దీన్ని చూద్దాం. సరైన సమాధానం ఏంటంటే మేక్ నో అబ్జెక్షన్స్ అనమాట. అంటే ఏంటంటే ఎటువంటి అభ్యంతరం తెలపకుండా స్పష్టంగా మాట్లాడడం ఆమోదించి. మేక్ నో బోన్స్ అంటే మేక్ నో అబ్జెక్షన్స్ అయితే మీనింగ్. అలాగే 58వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నిక్స్ హెల్ప్స్ ద టీచర్స్ మూవ్ ఫ్రమ్ ద ప్రజెంటేషన్ టు ద ప్రాక్టీస్ ఫేజ్ ఇన్ లెర్నింగ్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 58వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఆప్షన్ సబ్స్టిట్యూషనల్ టేబుల్ అయితే సరైన సమాధానం. అలాగే 59వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఐటమ్స్ ఫోకస్ ఆన్ రైటింగ్ స్కిల్ అన్నారు. 59వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4, ఓపెన్ ఎండెడ్ టెస్ట్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే అకార్డింగ్ టు బ్లూమ్స్ టాక్సానమీ క్వశ్చన్ కేటగిరీస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఒపీనియన్స్, జడ్జిమెంట్స్ ఆర్ డెసిషన్స్ కమ్ అండర్ ద డొమైన్ అన్నారు. 60వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే మనం జడ్జ్ చేయడం, ఒపీనియన్స్, డెసిషన్స్ చెప్పడం ఎక్కడ జరుగుతుంది కాగ్నిటివ్ డొమైన్లో జరుగుతుంది. కాగ్నిటివ్ డొమైన్లో ఎక్కడ జరుగుతుంది, ఎవాల్యుయేషన్లో జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎవాల్యుయేషన్ ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. అలాగే 61, ఏ బుద్ధిస్ట్ యాస్టిక్ గేవ్ అన్ ఇన్స్పైరింగ్ స్పీచ్ అన్నారు. చూస్ ద సినానిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటో చూద్దాం. 61వ ప్రశ్నకి హెర్మిట్ అయితే సరైన సమాధానం. ఏంటంటే హెర్మిట్ అంటే ఏంటంటే సన్యాసి అనమాట. షమా ఈజ్ అట్ ద బస్ స్టాప్, షీ డాష్ దేర్ ఫర్ అన్ అవర్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3, హ్యాస్ బీన్ వెయిటింగ్ అనమాట. ఏంటంటే ఇక్కడ గతంలో పని ప్రారంభమై ప్రస్తుతం కూడా కొనసాగుతుంది కాబట్టి ఆ పని తెలపడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. అంటే ఏంటంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ఇంగ్ఫామ్ యూజ్ చేస్తాం కాబట్టి ఏంటంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అయితే ఉపయోగిస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే హ్యాజ్ / హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ఇంగ్ఫామ్ యూజ్ చేస్తాం కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అయితే అవుతుంది అన్నమాట. అలాగే 63వ ప్రశ్న, ఐడెంటిఫై ద ప్రిఫిక్స్ ఆఫ్ ద వర్డ్ విచ్ మీన్స్ జనరస్ ఆర్ బీయింగ్ గ్రేట్ అన్నారు. 63వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3, మ్యాగ్నమియన్స్ అన్నారు. అన్నారు. ఆప్షన్ 2 అయితే కరెక్ట్ అన్నమాట. అలాగే 63వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇడియమ్స్ మీన్స్ షివరింగ్ విత్ ఫియర్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటి 64వ ప్రశ్న, కోయర్ ఇన్ వన్ బూట్స్ అన్నారు. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. షివరింగ్ విత్ ఫియర్ అంటే ఏంటంటే భయంతో వణికిపోవడాన్ని ఇడియమ్స్గా ఉపయోగిస్తే క్వియర్ ఇన్ వన్స్ బూట్స్ అయితే సరైన సమాధానం అంటే భయంతో వణికిపోవడాన్ని. అలాగే 64వ ప్రశ్న, ద లెక్చర్ వాజ్ సో బోరింగ్ దట్ ఐ హ్యాడ్ టు డిపార్ట్ సడన్లీ, రీప్లేస్ ద అండర్స్టాండ్ వర్డ్ విత్ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ గివెన్ బిలో అన్నారు. అంటే ఏంటంటే నాకు ఆ ప్రసంగం అనేది బోర్ కొట్టి నేను వెళ్ళిపోతున్నాను, దాన్ని ఏం ఉపయోగిస్తామంటే వాకౌట్ అనమాట. అంటే బయటకు వెళ్ళిపోవడం ఏమంటారు ఆప్షన్ 3 వాకౌట్ అయితే అవుతుంది అనమాట.
అలాగే 66వ ప్రశ్న, విచ్ పేర్ ఆఫ్ వర్డ్స్ నాట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3. అలాగే 67వ ప్రశ్న, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పంక్చువేషన్ మార్క్స్ గురించి క్లియర్గా పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా తప్పకుండా తెలుసుకోవాలి. సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్ అన్నారు. 67వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 అనమాట. ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో స్పీకర్ తర్వాత కామా, కొటేషన్ మరియు వాక్యాంతంలో క్వశ్చన్ మార్క్ అనేది సరైన పద్ధతిలో ఉంది కాబట్టి ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అనమాట. అలాగే 68వ ప్రశ్న, యాజ్ ఇట్ వాజ్ వెరీ కోల్డ్ వి స్టేడ్ ఇండోర్స్ అన్నారు. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ కన్వర్ట్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఇంటూ సింపుల్ సెంటెన్స్ అన్నారు. నేను చూద్దాం. అంటే ఏంటంటే కాంప్లెక్స్ వాక్యాన్ని సింపుల్ వాక్యం మార్చేటప్పుడు యాజ్ ఇట్ వాజ్ తొలగించి అలాగే ఇట్ బీయింగ్ కోల్డ్ రాసి సరిపోతుంది అనమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1. ఇట్ బీయింగ్ కోల్డ్ వి స్టేడ్ ఇండోర్స్ ఏంటంటే యాజ్ ఇట్ వాజ్ తొలగించేసి నామినేటివ్ అంటే ఏంటంటే ఇట్ బీయింగ్ కోల్డ్ రాస్తే సరిపోతుంది. బీయింగ్ కోల్డ్ రాస్తే ఆప్షన్ 1 రాస్తే సరే ఆప్షన్ 1 సరైన సమాధానం. అలాగే 69, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నారు. 69వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ హ్యాస్ 26 లెటర్స్ అన్న ఆప్షన్ 2 అయితే కరెక్ట్ అనమాట. అలాగే 70వ ప్రశ్న, షల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్ అన్నారు. ఐడెంటిఫై ద లాంగ్వేజ్ ఫంక్షన్ ఆఫ్ అబౌ ద సెంటెన్స్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 70వ దానికి ఆప్షన్ 4 ఆఫర్ అయితే సరైన సమాధానం. ఏంటి ఆఫర్ అయితే సరైన సమాధానం. ఏంటంటే నువ్వు వచ్చే వరకు నన్ను వెయిట్ చేయమంటావా, ఏమైందో చెప్పు, షల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్ అంటే ఏంటంటే నేను నీకోసం రావాలా అన్నాడు. ఎవరిని వస్తాను ఏరా బండి ఏమన్నా పాడైపోయిందా, నేను నీకోసం రావాలని అడుగుతాను. అప్పుడు ఏంటో ఆఫర్ చేయడం అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 సరైన సమాధానం. అలాగే 71వ ప్రశ్న, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నారు. 71వ ప్రశ్న. దీనికి స్పెల్డ్ కరెక్ట్ ఇన్కరెక్ట్ ఏముందంటే ఆప్షన్ 1. దీనికి సరైనది ఏంటంటే పర్సూషనిస్ట్ అనమాట. పర్సూషనిస్ట్ అంటే డ్రమ్స్ లేదా వాయిద్యాలు వాయించే వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళని పర్సూషనిస్ట్ అంటారు అనమాట. PERCUSSIONIST అయితే కరెక్ట్ అనమాట. ఆడ ఇంకో ఎస్ ఉండాలి, అది తీసేశారు కాబట్టి తప్పు అనమాట. అలాగే 72వ ప్రశ్న, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ఏ నౌన్ క్లాజ్ అన్నారు. 72. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అనమాట. ఐ కెనాట్ టెల్ వాట్ హ్యాస్ బికేమ్ ఆఫ్ హిమ్ అని ఆప్షన్ 2 అయితే సరైన అంటే ఏంటంటే ఈ వాక్యంలో వాట్ హ్యాస్ కమ్ ఆఫ్ హిమ్ అనే భాగం నౌన్ అవుతుంది కాబట్టి దాన్ని నౌన్ క్లాజ్ అయితే పనిచేస్తుంది అన్నమాట. అలాగే 73 ప్రశ్న, ఐడెంటిఫై ద పర్సన్ హూ అపోజెస్ అండ్ గోస్ అగైనెస్ట్ సమ్వన్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే యాంటగానిస్ట్ అయితే సరైన సమాధానం. అంటే ఏంటంటే ఒక వ్యక్తి వ్యతిరేకించే పాత్ర ఏదైతే ఉంటుందో దాన్ని అంటే మనం విలన్ అంటాం కదా, దాన్నే యాంటగానిస్ట్ అంటే ప్రొటాగనిస్ట్ అంటే ఎవరంటే హీరో ఉంటారు కదా, హీరోని ప్రొటాగనిస్ట్ అంటారు అనమాట. అలాగే 74వ ప్రశ్న, ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ డాష్ యురే చూస్ ద వర్డ్ దట్ ఈజ్ నాట్ ఇన్ ఏ నౌన్ అన్నారు. లాస్ట్లో యుఆర్వై ఉండే వర్డ్స్లో ఏవైతే ఉన్న వర్డ్స్ నౌన్ కాకుండా ఉండే వాటిని చూస్ చేసుకోమంటారు. 74వ ప్రశ్న ఏంటంటే బురి అయితే బురి అంటే ఇది ఏమవుతుందంటే వర్బ్ అయితే అవుతుంది. ట్రెజరీ అనేది నౌన్ అవుతుందంట, ఇంజూరీ అనేది నౌన్ అవుతుందంట, సెంచరీ అనేది నౌన్ అవుతుందంట. ఇది మాత్రం నౌన్ కాదనమాట. అలాగే 75వ ప్రశ్న, విచ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ గుడ్ డిస్కోర్స్ అన్నారు. 75వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఇర్రెలవెన్స్ అనమాట. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. ఇర్రెలవెన్స్ అయితే సరైన సమాధానం. అలాగే 76వ ప్రశ్న, ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద పాజిటివ్ డిగ్రీ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 76వ ప్రశ్నకి అంటే ఏంటంటే ఇక్కడ వన్ ఆఫ్ ద రిచెస్ట్ వస్తే మనం ఏం చేయాలి, ఏం తీసుకోవాలంటే వెరీ ఫ్యూ అనేది తీసుకుంటాం అన్నమాట. ఆప్షన్ 4 వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ రిచ్ యాజ్ ముంబై అయితే సరైన సమాధానం. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. 77వ ప్రశ్న, చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజేజ్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ అన్నారు. దీనికి సరైన సమాధానం 77వ ప్రశ్నకి ఆప్షన్ 2 ద రెయిన్ హ్యాస్ నాట్ సపోర్ట్ ఎట్ అయితే
సరైన సమాధానం. 77వ ప్రశ్న అంటే ఏంటంటే సాధారణంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ వాక్యంలో వస్తుంది కాబట్టి ఏంటంటే ద ట్రైన్కి హ్యాస్ నాట్ స్టాప్డ్ అయితే సరైన సమాధానం అవుతుంది అనమాట. 78వ ప్రశ్న ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్ అన్నారు. సారీ ఐ ఆమ్ లేట్ అన్నారు. చూడండి మనము చాలా తక్కువ తీసుకుంటాం. 78వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే ఇంటర్జెక్షన్ అనమాట. ఇంటర్జెక్షన్ అయితే సరైన సమాధానం అవుతుంది. ఏంటి ఆప్షన్ 4 ఇంటర్జెక్షన్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 79వ ప్రశ్న చూస్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నారు. డోంట్ ఫర్గెట్ టు డాష్ వెన్ యూ గో అవుట్ అన్నారు. 79వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 టర్న్ ఆఫ్ ద లైట్ అయితే సరైన సమాధానం. అంటే ఏంటంటే ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు లైట్స్ ఆఫ్ చేసే సందర్భంలో టర్న్ ఆఫ్ ద లైట్స్ అంటాం కదా. ఆప్షన్ 2 సరైన సమాధానం. అలాగే 80వ ప్రశ్న చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ అన్నారు. హర్ష హ్యాజ్ ఏ కీన్ ఇంట్రెస్ట్ డాష్ ఫోటోగ్రఫీ అన్నారు. 80వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే ఇన్ అయితే సరైన సమాధానం. 81వ ప్రశ్న చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వర్బ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. దోస్ ప్రోగ్రామ్స్ డాష్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ వీక్ అన్నారు. 81వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 ఆర్ వాచ్డ్ అయితే దోస్ ప్రోగ్రామ్స్ ఆర్ వాచ్డ్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ వీక్ అన్నారు. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే 82వ ప్రశ్న షీ సెయిడ్ టు హిమ్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ యువర్ కార్ అన్నారు. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్ అన్నారు. 82వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే షీ ఆస్క్డ్ హిమ్ వాట్ ద నెంబర్ ఆఫ్ హిజ్ కార్ వాజ్ అన్నారు. దీన్ని చూద్దాం. ఇంట్రాగేటివ్ వాక్యాన్ని ఇండైరెక్ట్గా మార్చేటప్పుడు సెయిడ్ కాస్త ఏమవుతుందంటే ఆస్క్డ్గా అవుతుంది అనమాట. వాట్ తర్వాత సబ్జెక్ట్ వచ్చి ఆ తర్వాత వర్బ్ వాజ్ వస్తుంది అనమాట. చూడండి ఏంటి ఇంట్రాగేటివ్ వాక్యం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు సెయిడ్ ఏమవుతుంది ఆస్కుడ్గా అనమాట. చూడండి సెయిడ్ ఏమవుతుంది ఆస్కుడ్గా అయితే మారిపోయింది. నెక్స్ట్ చూస్తే వాట్ తర్వాత సబ్జెక్ట్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ కార్స్, వాట్ తర్వాత ద నెంబర్ ఆఫ్ అయితే వచ్చింది. ద నెంబర్ ఆఫ్ హిజ్ కార్ వాజ్ అనేది లాస్ట్లో వర్బ్ వస్తే వస్తుంది అనమాట. ఆప్షన్ 1 అయితే కరెక్ట్ అనమాట. అలాగే 83వ ప్రశ్న చూస్ ద మోడల్ వర్బ్ యూజ్డ్ ఫర్ వార్నింగ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నారు. 83వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 ఇన్ నో సర్కమ్స్టాన్సెస్ డాష్ యూ టచ్ ద వైర్స్ విత్ ద వెట్ హ్యాండ్స్ అంటే ఆప్షన్ 1 అనమాట. విల్ 83వ ప్రశ్న ఏంటంటే గట్టిగా హెచ్చరికను తెలియజేయడానికి విల్ లేదా షెల్ను వార్నింగ్ తెలియజేయడానికి విల్ లేదా షెల్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అలాగే 83వ ప్రశ్న ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఎపిస్టమాలజీ అంటే ఆప్షన్ 2 EPISTEMOLGY అనమాట. EPISTEMOLOGY అయితే సరైన సమాధానం LOGY. అలాగే 85వ ప్రశ్న వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఇంటెన్స్ ఎమోషన్స్ అన్నారు. 85వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ఏంటంటే ఇంటెన్స్ ఎమోషన్స్ అంటే ఆశ్చర్యాన్ని దుఃఖం వంటి వాటి తెలియజేయడానికి ఆప్షన్ 3 అయితే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నారు. 86వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 యూ షుడ్ అవాయిడ్ మేకింగ్ సచ్ సిల్లీ మిస్టేక్స్ అయితే అవుతుంది అనమాట. ఏంటంటే అవాయిడ్ అనే పదం తర్వాత వచ్చే క్రియను ఇంగ్ రూపం అంటే జెరండ్ అయితే యూజ్ చేయాలి. మేకింగ్ అనేది చేర్చాలి. అవాయిడ్ ప్లస్ V1 ఇంగ్ ఫామ్ అనేది గ్రామర్ రూల్ అనమాట. అవాయిడ్కి ఇంగ్ అయితే యూజ్ చేయాలన్నమాట. 86వ ప్రశ్నకి ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. అలాగే 87వ ప్రశ్న ఐడెంటిఫై ద అడ్వర్బ్ క్లాజ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అన్నారు. వెన్ ద క్యాట్ ఈజ్ అవే ద మైసీ విల్ ప్లే అన్నారు. 87వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 వెన్ ద క్యాట్ ఈజ్ అవే అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 88వ ప్రశ్న ద వ్యూ వాజ్ వండర్ఫుల్ ఇఫ్ డాష్ ఏ కెమెరా విత్ మీ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ సమ్ ఫోటోగ్రాఫ్స్ అన్నారు. 88వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 ఐ హ్యాడ్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 89వ ప్రశ్న దే యూజ్ టు ప్లే క్రికెట్ డాష్ చూస్ ద క్వశ్చన్ ట్యాగ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నారు. 89వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 డిడెంట్ దే అయితే సరైన సమాధానం. ఆప్షన్ 3 డిడెంట్ దే అయితే సరైన సమాధానం. అలాగే 90వ ప్రశ్న వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ మీన్స్ టు టర్న్ అగైన్స్ట్ ద అథారిటీ అన్నారు. ఐడెంటిఫై ద వర్డ్ అన్నారు. 90వ ప్రశ్న దీనికి సరైన సమాధానం ఏంటంటే సబ్వర్ట్ అనేది సరైన సమాధానం అవుతుంది. అలాగే 91వ ప్రశ్న షహనా ఈజ్ స్టిల్ ప్లేడ్ ఇన్ టెంపుల్స్ అండ్ ఈజ్ అన్ ఇండిస్పెన్సిబుల్
కాంపోనెంట్ ఆఫ్ ఎనీ నార్త్ ఇండియన్ వెడ్డింగ్ అన్నారు. దీనికి చూస్ ద బెస్ట్ సినోనిమ్ ఫర్ ఇండిస్పెన్సిబుల్ యాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ అన్నారు. 91వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఇండిస్పెన్సిబుల్ అత్యంత కీలకమైన అర్థంలో అయితే వస్తుందన్నమాట. దీనికి సరైన సమాధానం వచ్చి ఎసెన్షియల్ అనమాట. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ అన్ యాంటోనియం ఫర్ ద వర్డ్ మీనాసే యాజ్ ద యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ ద డార్క్ క్లౌడ్స్ వర్ మినాస్ ద పిక్నిక్ ప్లాన్స్ అన్నారు. దీనికి సరైన సమాధానం 92వ ప్రశ్నకి ఆప్షన్ 3 సేఫ్ గార్డ్ అయితే సరైన సమాధానం. అలా 93వ ప్రశ్న. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ అంటే దీనికి 93వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అనమాట. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అంత కష్టమైంది కాదు, సులభమైందని అర్థం అనమాట. ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్ అయితే ఆప్షన్ 2 అయితే సరైన. అలాగే 94వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిఫిక్సెస్ కరెక్ట్లీ గో విత్ ద వర్బ్ వెయిలీ అన్నారు. ఆఫ్టర్ ఏ బ్రీఫ్ స్పీచ్ ద క్వీన్ డాష్ ద న్యూస్ స్టాచ్యూస్ చూస్ ద రైట్ ఆప్షన్ అన్నారు. 94వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే అనీవిల్ అయితే సరైన సమాధానం. అలాగే 95వ ప్రశ్న. అన్స్క్రంబుల్ ద వర్డ్స్ అంటే ఏంటంటే అన్స్క్రంబుల్ చేసిన వర్డ్స్ దాన్ని ఏంటంటే మనం మీనింగ్ఫుల్ ఆర్డర్గా పెట్టాలన్నమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 మెడిటేషన్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది అనమాట. అలాగే 96వ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ యూసేజ్ అకార్డింగ్ టు గ్రామర్ రూల్స్ అన్నారు. 96వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 బ్రింగ్ యువర్ పేపర్ పెన్స్ పెన్సిల్ ఎక్స్ట్రా అయితే సరైన సమాధానం. 97వ ప్రశ్న. విచ్ ఆఫ్ దీస్ ఎంట్రీస్ ఈజ్ ఆల్ఫాబెటికలీ కరెక్ట్ ఇన్ డిక్షనరీ అన్నారు. 97వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. ఏంటి ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 98వ ప్రశ్న. లెడ్ ఈజ్ ద హెవియెస్ట్ మెటల్ అన్నారు. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ పాజిటివ్ డిగ్రీ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీలో ద హెవియెస్ట్ అనే మెటల్ వాడినప్పుడు పాజిటివ్ డిగ్రీలో మార్చేటప్పుడు ఏమవుతుంది, నో అదర్ అని ప్రారంభించి నో అదర్తో స్టార్ట్ చేయాలన్నమాట. ప్రారంభించి హ్యాజ్ ఏవి అనేది రాయాలన్నమాట. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం. అలాగే 99వ ప్రశ్న. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్ అన్నారు. 99. దీనికి సరైన సమాధానం ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఏమవుతుందంటే నౌన్ అయితే అవుతుంది. ఎందుకంటే సంతోషం అనేది ఒక నౌన్ అన్నమాట. అలాగే 100వ ప్రశ్న. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ సి హౌ బ్యూటిఫుల్లీ డాష్ ఇన్ ద స్కై అన్నారు. అంటే సి అనే పదం ప్రస్తుతం జరుగుతున్న పని చూపిస్తుంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే అవుతుంది కాబట్టి ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ అయితే సరైన సమాధానం. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది అనమాట. ఓకేనా. ఇంతటితో 100 ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.